ద టర్న్ ఆఫ్ ద టైడ్ అనే అద్భుత కథలో రచయిత ఆర్థర్ గోర్డన్ తన జీవితంలో వచ్చిన ఆధ్యాత్మిక మార్పు గురించి ఎంతో ఆర్తితో ఇలా చెప్తాడు. తన జీవితంలో తను చాలా నిరాశగా, ఆందోళనగా ఉన్న సమయం అది. ప్రతిదీ విసుగ్గా, సారం లేనిదిగా కనిపించిన సమయం. వ్రాయాలనుకున్నా వ్రాయలేకపోయేవాడు. ఉత్సాహం చచ్చిపోయింది. ఈ పరిస్థితి రాను రాను మరింత బాధాకరంగా తయారైంది. చివరికి ఆయన ఒక మెడికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. శారీరకంగా ఆయనలో ఎటువంటి రుగ్మత లేదని నిర్ధారించిన డాక్టర్ ఆయనకు ఒక సలహా ఇచ్చాడు. ఒక రోజంతా తను చెప్పినట్లే చేయమన్నాడు. ఆర్థర్ చేస్తానన్నాడు. తరువాత రోజంతా చిన్నతనంలో ఆర్థర్ ఎక్కడైతే అమిత సంతోషంగా ఉండేవాడో ఆ స్థలానికి వెళ్ళమన్నాడు. అతను తనతో భోజనం మాత్రమే తీసుకెళ్ళవచ్చు, కానీ ఎవరితో మాట్లాడకూడదు, ఏమీ వ్రాయకూడదు, రేడియో వినకూడదు, టీవీ చూడకూడదు. తరువాత ఆయన 4 చీటీల మీద 4 ప్రిస్క్రిప్షన్లు వ్రాసి ఇచ్చి వాటిని 9ంటికి, 12 గంటలకి, 3 గంటలకి, 6 గంటలకి విప్పి చదవమన్నాడు. ప్రతిదానికి 3 గంటల వ్యవధి ఉండేటట్లు. ఇదంతా మీరు సీరియస్గానే చెబుతున్నారా అని అడిగాడు ఆర్థర్. నేను మీకు బిల్లు పంపిస్తున్నాను, మీకు ట్రీట్మెంట్ ఇస్తున్నాను, నేను మీతో హాస్యమాడట్లేదు అన్నాడు డాక్టర్. మరుసటి రోజు ఆర్థర్ సముద్ర తీరానికి వెళ్ళాడు. మొదటి చీటీ విప్పినప్పుడు అందులో జాగ్రత్తగా విను అని ఉంది. డాక్టర్కి నిజంగానే పిచ్చి అనుకున్నాడు. 9 నుంచి 12 వరకు ఈ 3 గంటల సేపు ఏం వినాలి? అయినా డాక్టర్ చెప్పింది చేస్తానని మాట ఇచ్చాడు కదా. అందుకే వినడం ప్రారంభించాడు. సముద్రపు ఘోష, పిట్టల అరుపులు విన్నాడు. తర్వాత కాసేపటికి మొదట స్పష్టంగా వినిపించిన ధ్వనులు వినిపించసాగాయి. అతను వినడం సాగిస్తూ ఉంటే సముద్రం చిన్నప్పుడు తనకి చెప్పిన పాఠాలు గుర్తొస్తున్నాయి. ఓర్పు, గౌరవం అన్నీ జ్ఞాపకం వచ్చాయి. అతను అక్కడి శబ్దాలను, నిశ్శబ్దాలని కూడా ఆలకించాడు. ఒక ప్రశాంతత అనుభూతమైంది. మధ్యాహ్నం 2వ చీటీ విప్పి చదివాడు. వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నించు అని ఉంది. ఎక్కడికి అని ఆశ్చర్యపడ్డాడు. బహుశా బాల్యంలోకి, బహుశా ఆనాటి ఆనందాల్లోకి, తన గతంలోకి, అందులోని చిన్న చిన్న ఆనందాల్లోకి. ఆ క్షణాలన్నిటినీ ఉన్నవి ఉన్నట్లు జ్ఞాపకం చేసుకోసాగాడు. అవి జ్ఞాపకం వచ్చినప్పుడు అతనిలో ఏదో తెలియని ప్రశాంతత చోటు చేసుకుంది. 3 గంటలకి మరో చీటీ విప్పాడు. ఇప్పటి వరకు చీటీల్లో ఉన్నవి ఆచరించడం సులభంగానే ఉంది, కానీ ఇది భిన్నంగా ఉంది. నీ ఉద్దేశాలేమిటో పరీక్షించుకో అని ఉంది. మొదట్లో తనను సమర్థించుకున్నాడు. తనేం కోరుకున్నాడో తలుచుకున్నాడు. విజయం, గుర్తింపు, భద్రత, ఇవన్నీ సరి అయినవే అనుకున్నాడు. తరువాత అనిపించింది ఇవి చాలవేమో అని. బహుశా తన నిరాశకి, తన జడత్వానికి ఇందులోనే సమాధానం ఉందేమో అనిపించింది. మళ్ళీ తన ఆశయాల గురించి లోతుగా ఆలోచించాడు. చివరికి అతనికి సమాధానం దొరికినట్లయింది. ఒక మెరుపులాంటి నిజం అనుభవమైంది. మన ఆశయాలు, కోరికలు తప్పైతే మిగతావేవి సరిగ్గా ఉండవు అని. 6 గంటలయ్యేసరికి చివరి చీటీ చదవడం పూర్తయింది. మీ విచారాలన్నిటినీ ఇసుకలో వ్రాయండి అని ఉంది. అందులో అతను వంగి మోకాల మీద కూర్చొని ఒక పగిలిన నత్తగుల్ల తీసుకొని కొన్ని మాటలు ఇసుకలో వ్రాశాడు. తరువాత వెనక్కి తిరిగి చూడకుండా నడిచి వెళ్ళిపోయాడు. మీకు జరిగిన మంచిని చలువరాతి మీద వ్రాయండి, అది శాశ్వతంగా ఉంటుంది. మీకు జరిగిన విషాదాన్ని ఇసుకలో వ్రాయండి, క్షణాల్లోనే అది మాయమవుతుంది.